Namaste to the viewers of the Taksh channel. మేడం ఎలా ఉన్నారు? Fine, thank you, Nana. సో మీరు లాస్ట్ టైం హెయిర్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు స్కిన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే స్కిన్ అనగానే ఫస్ట్ అందరికీ వచ్చే సమస్య, గుర్తొచ్చే ప్రాబ్లం యాక్నే. సో అంటే యువతలో ఎక్కువగా యాక్నే ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అసలు ఎందుకు యాక్నేతో అంటే అంత స్ట్రగుల్ రావడం, అసలు మెయిన్ యాక్నే రావడానికి కారణం ఏంటి? ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? చాలా కామన్గా వచ్చే సమస్య మా క్లినిక్స్లో కూడా చాలామంది పేషెంట్స్ యూజువల్గా యాక్నీ అనేది టీనేజ్ సమస్యగా మనందరికీ తెలుసు. సో టీనేజ్లో హార్మోనల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ కాగానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ పెరిగిపోవటం, దాంతో పింపుల్స్ ఫామ్ అవ్వడం అనేది వీ నో ఇట్ ఫ్రమ్ ఇయర్స్. కాకపోతే లేటెస్ట్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రజల్లో ఒబెసిటీ బాగా పెరిగిపోవటం వల్ల, ఉబకాయం అంటుంటాం కదా, పెరిగిపోవటం వల్ల మన హార్మోన్స్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఇదివరకు పొద్దున 6ంటికి లేవటం కానివ్వండి, నైట్ 10 o'clock పడుకోవడం కానివ్వండి, సో ఒక స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా డెఫినెట్గా హార్మోన్స్ని ఫర్దర్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దానివల్ల అమ్మాయిల్లో అయితే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, సో ఇలాంటివి రావడం, ఇవన్నీ మళ్ళీ అగైన్ దే ఆర్ ఆల్సో లీడింగ్ టు ద యాక్నీ, పింపుల్ సమస్యకి కారణం అవుతున్నాయి. సో హార్మోన్స్, లైఫ్ స్టైలు ఈ రెండూ కలిపి అగ్రవేట్ చేస్తున్నాయి, సమస్యని ఇంకా పెంచుతున్నాయి. మనము ఇప్పుడు టీనేజ్లోనే కాదు, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25 కూడా యాక్నీ సమస్య ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. సో ఆ విధంగా చెప్పాలి అంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు యాక్నీ సమస్య పెరిగిందనే అనాలి. అవును. దెన్ ఇంకా వేరే ప్రాబ్లం ఏంటి యాక్నీ తోటి అంటే, పింపుల్స్ వచ్చి తగ్గిపోతే నో ఇష్యూ, కానీ దాని కాన్సిక్వెన్సెస్, ఎలాంటి కాన్సిక్వెన్సెస్? యాక్నీ రిలేటెడ్ బ్లాక్ స్పాట్స్, యాక్నీ హీల్ అయినప్పుడు నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ప్రోన్నెస్ టు స్కారింగ్ అంటాం, అంటే వాళ్ళకు ఒక డీపర్ ఇంజరీ పడితే గుంట పడటం కానివ్వండి, స్కారింగ్, ఈవెన్ కొంతమందికి ఉబ్బుతూ కూడా ఉంటాయి స్కార్స్. సో ఇలాంటి సమస్యలు రావటం. సో యాక్నీ తగ్గాక మచ్చలేమిటి, స్కార్స్ ఏమిటి, వీటి వల్ల కూడా ఈ సమస్యను చూపించుకోవడానికి అవేర్నెస్ పెరగటం వల్ల పేషెంట్స్ ఆర్ కమింగ్ టు అస్. మేడం చాలా మంచి మంచి విషయాలు, మంచి మంచి టిప్స్ కూడా ఇచ్చారు మా వ్యూయర్స్కి. అండ్ మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా, అలాగే హెయిర్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం కేటాయించి మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.